క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద అద్భుతాలు చూస్తూ ఉంటే ప్రతి దివ్య పూజా బలిలో పాల్గొన్నప్పుడల్లా క్రీస్తు 100% మానవుడు, 100% దేవుడు, ఆయన పవిత్ర మాంసము, రక్తము, ఆత్మ, దైవత్వాన్ని గుర్తించగలుగుతున్నాము ప్రియులారా. ఈనాటి అద్భుతము 10వ అద్భుతముగా నెదర్లాండ్స్ దేశములో మెర్పాసీన్ అనే పట్టణములో జరిగిన ఒక కళాత్మకమైన దేవాలయములో ఈ పవిత్ర అద్భుతము జరిగింది ప్రియులారా. ఈ అద్భుతానికి ఒక అద్భుతము ఇంకొక అద్భుతానికి తారుతీసింది. దేవుని బిడ్డలారా, ఈ దేవాలయాన్ని ఫ్రాన్స్ దేశం 4వ లూయిస్ వారి భార్య రాణి అయిన జూర్బెర్ వారి దగ్గరుండి కట్టించారు ప్రియులారా. ఎంత సుందరమైన దేవాలయం అంటే దేవుని అనుగ్రహానికి ఎక్కువగా ఆశీర్వదింపబడినది అని చెప్పుకోవచ్చు ప్రియులారా. ఈ దేవాలయములో 2 అద్భుతాలు జరిగాయి. మొదటి అద్భుతము 1222వ సంవత్సరములో, రెండవ అద్భుతం 1465వ సంవత్సరములో దివ్య సప్రసాదము నుండి రక్తం కారి ఆ కార్పొరలంతా కూడా నింపబడినటువంటి అద్భుతము ప్రియులారా. ఈ అద్భుతం 1222వ సంవత్సరములో ఈ దేవాలయములో ఆదివారము ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ దివ్య పూజా బలులో పాల్గొన్నారు. భక్తి ప్రపత్తులతో విచారణ గురువు దివ్య పూజా బలిని సమర్పించుచుండగా మధ్య పూజలో ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆశీర్వదింపబడిన పవిత్ర దివ్య సప్రసాదము వారు పూజ కంటిన్యూ చేస్తూ ఉండగా ఆ దివ్య సప్రసాదము నుండి నడి పూజలో రక్తము కారి ఆ వస్త్రము అనగా కార్పోరల్ అని పిలుస్తూ ఉంటాము ప్రియులారా, ఆ వస్త్రం అంతా కూడా రక్తముతో నిండిపోయింది. ఆశ్చర్యంతో అక్కడున్న విశ్వాసులందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఆరాధన పూర్వకముగా చేతులు జోడించి ఆరాధించారు ప్రియులారా. ఆ విచారణ గురువు, ఆ విశ్వాసులే గొప్ప సాక్షులుగా నిలిచారు. ఈ వార్త శరవేగంగా ప్రాప్తించింది. నలుమూలల నుండి విశ్వాసులు వేల సంఖ్యలో అక్కడికి రావటం, ప్రభుని ఆరాధించడం, వారి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, ఈ అద్భుతం ఇంకొక అద్భుతానికి దారితీసింది. అదిగో 1222వ సంవత్సరం జరిగిన ఈ అద్భుతముని స్మారక రూపములో అక్కడ భద్రపరిచి, పవిత్రపరిచి అందరూ ఆరాధించేటట్లుగా సమకూర్చగలిగారు. 1465వ సంవత్సరములో అదృష్టమో దురదృష్టమో ఆ దేవాలయము అగ్నికి ఆహుతయింది. విపరీతమైన మంటలు, విపరీతమైన పొగ, ఏ వస్తువు కూడా మిగలలేదు ప్రియులారా దేవాలయంలో. అటువంటి తరుణములో అంత ఎగసబడుతున్న మంటల్లో కూడా ఒక రైతు తట్టుకోలేక నా దివ్య సప్రసాద ప్రభువుని నేను తీసుకొచ్చేస్తానని ఆ మంటల్లో దూకి పరిగెట్టుకొని వెళ్ళి ఆ శాంక్చువరీ దగ్గర ఉన్నటువంటి ఈ స్మారక 1222వ సంవత్సరం జరిగినటువంటి ఈ అద్భుతాన్ని, ఆ పవిత్ర రక్తంతో నిండిన వస్త్రాన్ని, దివ్య సప్రసాదాన్ని పట్టుకొని బయటికి రాగలిగాడు. విశేషం ఏంటంటే ఆ దివ్య సప్రసాదము కానీ, ఆ పరిశుద్ధ క్రీస్తు రక్తము కానీ, ఆ వ్యవసాయదారుడికి కానీ ఒక్క మంట ఎక్కడ కూడా అంటుకోలేదు ప్రియులారా. ఇప్పుడు నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అంత పవిత్రమైన దివ్య సప్రసాదం ఈ వ్యవసాయదారుడికి వెళ్ళినప్పటి నుంచి వచ్చినప్పటి వరకు కూడా ఏ మాత్రము అగ్ని తాకలేదు. ఆ దివ్య సప్రసాదాన్ని ఆ దేవాలయంలో ఏ వస్తువు కూడా మిగలలేదు. అటువంటి అగ్ని, అందుకే వాళ్ళు అంటారు అద్భుత మంటలు అని పిలిచేవారు ఆ రోజులో. అద్భుత మంటలు ప్రియులారా, ఈ 2 అద్భుతాలు ఆనాటి ప్రజలు విపరీతముగా వెళ్ళి ఆరాధన జరపడం ద్వారా 1938వ సంవత్సరంలో
11వ భక్తినాథ పోపు గారు దీనిని పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. ఇంకేముంది, ఈ కళాత్మకమైన దేవాలయము, అనుగ్రహంతో నింపబడిన దేవాలయము ఎంతగా శోభిల్లుచున్నదంటే దేవుని అనుగ్రహానికి పాత్రులైంది ఈ దేవాలయము. ప్రియులారా, మనము ప్రార్థించుదాం. సర్వేశ్వర తండ్రి, నీ కుమారుడు ఈ లోకానికి అందించిన అద్భుతమైన అత్యధికమైన వరము దివ్య సప్రసాదము. మేము ప్రతి పూజలో అచంచలమైన విశ్వాసముతో ఇది క్రీస్తు ప్రభు దేహము, రక్తము, ఆత్మ, దైవత్వం అని సంపూర్ణ విశ్వాసముతో మేము స్వీకరించేలాగున, పాల్గొనేలాగున మా భక్తిని రెండంతలుగా అభిషేకించమని మేము బ్రతిమాలుకుంటూ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దివ్య సప్రసాద ప్రభు మిమ్ము అభిషేకించునుగాక. ఆమేన్.